థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎందుకు భయాన్ని చూసారనిపించింది అంటే మైండ్ గేమ్ కి ఫుల్ స్టాప్ పడ్డదండి. ఇప్పటిదాకా మైండ్ గేమ్ ఆడిండు. ఇవాళ మొదటిసారి ఏంటంటే ఆయన కళ్ళల్లో భయాన్ని చూశాను. ఆయనే ఇప్పుడు మీరు అందరం విన్నాం లైవ్. ఇవాళ మన ఇష్యూ ఏంటి? అన్నారం కదా. అన్నారం కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు లిఫ్టింగ్. ఒక నిమిషం, నీళ్లు లిఫ్ట్ చేస్తే మేడిగడ్డకు సంబంధం లేదు కదా. ఒకటి మేడిగడ్డకు సంబంధం లేదు, ఎందుకంటే నింపాల్సింది అన్నారంలో సుందిళ్లలో. అయితే దాని గురించి ఏమన్నా ఆయన మాట్లాడిన ఒక్క మాట చెప్తారా? మీరును అక్కడ విన్న శరత్ గారు కానీ వేణుగోపాల్ రెడ్డి గారు కానీ ఎవరైనా కాంగ్రెస్ ప్రతినిధి ఉంటే అన్నారం సుందిళ్ల మీద ఇంతసేపు గంటసేపు ప్రెస్ మీట్ లో ఆయన ఏం చెప్పిండు? ఆయనే కాదు, అక్కడ ఉన్న ప్రజెంటేషన్ ఇచ్చిన ఇంజనీర్ అన్నారం మీద సుందిళ్ల మీద ఏమన్నా చెప్పారా? నేను కంటిన్యూ చేస్తా డిస్కషన్, మీరు కట్ చేయొద్దు. ఈ రెండింటి మీద ఏమన్నా చెప్పారా? హలో, ఒక్కటే చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే అక్కడ ఆయన ఓవరాల్ గా చెప్పింది అంటే అసెంబ్లీ సెషన్ చర్చిద్దాం. నేను అనేది అన్నారం, నేను అడిగిన క్వశ్చన్ మీరే అడుగుతారు ఎప్పటికీ నన్ను. నేను మిమ్మల్ని అడుగుతున్న భరత్ గారు, అన్నారం సుందిళ్ల మీద మీరు ఇద్దరు విన్నారు, మీ యాంకర్ మీరిద్దరు విన్నారు. అన్నారం సుందిళ్ల మీద ఏమన్నా చెప్పారా? చెప్పలేదు. ఇప్పుడు ఇంజనీర్ అన్నా చెప్పాలి కదా, పక్కన ఇంజనీర్ అన్నా చెప్పాలి కదా. ఒక మాట ఏమన్నాడంటే ఇట్లాంటి సీపేజెస్ నేను మాట్లాడినాక మాట్లాడిపోయాను. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు అందరూ ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి. తర్వాత నేను ఇవాళ మొత్తం ఉంటాను. మీరు ఇంకో 2 గంటలు డిస్కషన్ పెట్టినా ఉంటాను. ఇవాళ చాలా ఇంపార్టెంట్ విషయాలని మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. రేవంత్ రెడ్డి లాగా రాజకీయాలు ఇంకో అబద్దాలు చెప్పదలుచుకోలే. ఇప్పుడు ఒకటి వేణుగోపాల్ గారికి కూడా తెలుసు, 57 ఏళ్ళు ఒక్క బ్యారేజ్ ఎందుకు కట్టలేదు అనేది అర్థమైతేనే మనకి అన్నారం సుందిలో అర్థమవుతుంది, మేడిగడ్డ అర్థమవుతుంది. ఎందుకంటే 57 ఏళ్ల పాటు ఆంధ్రలో అది వరకు రెండో పంట లేకుండే, ఒకటే పంట ఉండేది సెప్టెంబర్ నుంచి జనవరి వరకు. అందుకే సంక్రాంతిని గొప్ప చేసుకునేటోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ఏం చేశారంటే ఈ గోదావరి నీళ్లను కంటిన్యూగా వాళ్ళ ప్రాంతానికి తీసుకుపోవడానికి వాళ్ళు ఈ బ్యారేజీలు ఏవి కూడా కట్టకుండా డెల్టాలో జూన్ నుంచి పంటలు పండించుకోవడం మొదలు పెట్టారు. ఇప్పుడు భరత్ గారు, శరత్ గారికి కూడా నేను చెప్తున్నాను, మీరు పరిశీలించండి. శరత్ గారు, ఈశాన్య ఋతుపవనాలేమో సీలేరు, శబరి, ఇంద్రావతి పైన ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి. నైరుతి ఋతుపవనాలేమో తెలంగాణలో, మహారాష్ట్రలో ఇటు సైడ్ వస్తాయి. అయితే జూన్ నుంచి నాట్లు వేసుకుంటే డెల్టా 14 లక్షల ఎకరాలకు నాట్లకు ఎక్కడి నుంచి నీళ్లు రావాలి? అందుకని ఏం చేసేవాళ్ళంటే మనము స్టోరేజ్ చేసుకున్న శ్రీరామ్ సాగర్ నుంచి, నిజాం సాగర్ నుంచి, కిన్నెర్ సార్ నుంచి, ట్రైబల్ కోసం కట్టిన తాలిపేరు నుంచి మొత్తం నీళ్ళని తలుపులు లేపు తీసుకొని పోయేటోళ్ళు. అయితే ఈ బ్యారేజీలు కడితే ఏమవుతుందంటే ఖరీఫ్ కు నాట్లకు నీళ్లు తీసుకుపోవడానికి కుదరదు. అట్లనే రెండో పంట ఆలస్యంగా మొదలవుతుంది. వాళ్ళకి సెప్టెంబర్ లో పడాల్సిన నాట్లు వాళ్ళకు జనవరిలో పడతాయి లేదా డిసెంబర్ లో పడతాయి. అందుకని ఏం చేసేవాళ్ళంటే రబీలో చివరి క్రాప్ కి చివరి తడులకు తెలంగాణ నుంచి నీళ్ళని తీసుకుపోయేటోళ్ళు. 57 ఏళ్లు 500 మైళ్ళ గోదావరి మీద ఒక్క బ్యారేజ్ కట్టలేదండి. ప్రపంచంలో ఏదైనా ఒక నదిని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే 500 మైళ్ళు బ్యారేజ్ లేని నది ఉంటే గోదావరి అని చెప్పొచ్చు దాని పేరు. అటువంటి అంటే ఎందుకు కట్టలేదు? టెక్నాలజీ లేదా? బ్యారేజ్ కడితే కాస్ట్ ఎక్కువ అవుతుందా? కేసీఆర్ 3 ఏళ్లనే కట్టిండు కదా. అంటే దేవాదులుగా ప్రాజెక్ట్ కట్టారు కానీ బ్యారేజ్ కట్టలేదు, నీళ్ళు లిఫ్ట్. నేను స్ట్రైట్ గా ఇక్కడ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి మీరు టైం ఇస్తున్నారు, ఒక 5 నిమిషాలు ఇవ్వండి. నేనేమంటున్నా, గోదావరి మీద 500 మైళ్ళు ఒక్క బ్యారేజ్ కూడా ఎందుకు కట్టలేదు? దేవాదుల నిర్మాణం చేసినప్పుడు దేవాదుల దగ్గర బ్యారేజ్ ఎందుకు కట్టలేదు? పారే నదిలో నుంచి గ్యారంటీ ఉంటుందా ఎప్పటికీ నీళ్లు లిఫ్ట్ చేయడానికి? స్టోరేజ్ ఉండాలి కదా. రాజశేఖర రెడ్డి గారు 2009 ఎన్నికలకు పోయే ముందు కంతనపల్లి దగ్గర ఒక శిలాఫలకం వేశారు. ఆయన చనిపోయింది తర్వాత. కానీ రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ₹1 దానికి కేటాయించలేదండి ఆ బ్యారేజ్ కోసం. అంటే చంద్రబాబు చేసిన తప్పును కరెక్ట్ చేయడానికి జలయజ్ఞంలో కంతనపల్లి దగ్గర బ్యారేజ్ కట్టాలనుకున్నారు. అంటే ఎక్కడ కూడా కనీసం ఖమ్మం జిల్లా అనేది ఎక్కువ మంది ఆంధ్ర ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు 100 సంవత్సరాల కింద నుంచి వాళ్ళ కోసమైనా ఒక్క బ్యారేజ్ కట్టలేదండి. అంటే ఎందుకు అంటే గలగలా గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుండాలి, రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండాలి, వాళ్ళ ముంగిళ్లలో మురిపాలు ఉండాలి, తెలంగాణలో కష్టాలు, కన్నీళ్లు, వలసలు, ఆత్మహత్యలు.
ఇదండి 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో. సరే పోనీ తెలంగాణ తెచ్చుకున్నాం కట్టుకున్నాం అనంటే ఇప్పుడు ఆ కట్టుకున్న వాటిని పని చేయకుండా చేశారు. నేను ఒకటి అడుగుతాను భరత్ గారు, స్ట్రైట్ గా మిమ్మల్ని అడుగుతున్నా నేను. కేసీఆర్ గారికి బ్యారేజ్ కట్టడానికి 3 ఏళ్లు పడితే అందులో తప్పులేంటో లోపాలేంటో సరిచేయడానికి పరిశీలించడానికి 3 ఏళ్లు కావాలన్నా అండి? శరత్ గారితో నేను ఒప్పుకుంటా. ఏంటంటే నిన్న మీరు చెప్పారు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో జూలై నెక్స్ట్ ఇయర్ 2027 వరకు ఇది ఫంక్షన్ లోకి తీసుకురావాలని చెప్పినట్టు ఉంది. అంటే వాళ్ళు రాయిస్తే రాస్తారండి. ఇప్పుడు పొలిటికల్ డిసిషన్సే ఇంజనీర్ల మీద పనిచేస్తున్నాయి. ఆ శరత్ గారు తెలుసు ఆ విషయాన్ని. వాళ్ళు 27 రాయమంటే రాస్తారు, 29 రాయమన్నా రాస్తారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పోలవరం కట్టుకుంటున్నారు, ఆంధ్ర రైతులకు కూడా పంటలు పండాలని నేను కోరుకుంటున్నా. పోలవరం పూర్తయ్యేదాకా వాళ్ళ దురదృష్టం ఏంటంటే పోలవరం 2 సార్లు డ్యామేజ్ అయింది కాబట్టి స్టోరేజ్ చేయడానికి ఆలస్యం అవుతున్నది. ఆలస్యం కావడం వల్ల ఈ గలగల గోదావరి డెల్టాకు పోవాలి కదా. గలగల గోదావరి డెల్టా పోవాలంటే పోలవరంలో స్టోరేజ్ వచ్చేదాకా. అందుకే ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తా. ఆఖరి నిజాం ఎవరైతే ఉన్నారో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆయన కంటే ముందు వాళ్ళ ఫాదరు రోజు లేసి ఆంధ్ర దిక్కు తిరిగి దండం పెట్టేవాడట. అయితే వాళ్ళు అడిగారు, సార్ తూర్పు ఇటు ఉంటుంది, మీరు అడిదిక్కు తిరిగి దండం పెడతాను. ఏంటంటే వాళ్ళు చల్లగా ఉండాలండి, వాళ్ళు చల్లగా ఉండకపోతే మన మీద వచ్చి మన మీద పడతారు, మన వనరులను వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు అని చెప్పి ఆఖరి నిజాం కంటే ముందున్న మీర్ మహబూబ్ అలీ ఖాన్ చెప్పిన ఆన్సర్ హిస్టరీలో రికార్డ్ అయి ఉన్నది. వాళ్ళు చల్లగా ఉండాలంటే పోలవరం కావాలి. పోలవరం పూర్తి అయితే డెల్టాకు కావాల్సిన స్టోరేజ్ వస్తుంది. డెల్టాకు స్టోరేజ్ వస్తే మనకి తలనొప్పులు ఉండవు. కానీ ఆ పోలవరాన్ని వాళ్ళు పూర్తి చేయలేకపోవడం వల్ల మేడిగడ్డను బ్లాస్ట్ చేశారు. అన్నారం సుందిళ్లలో ఏ లోపం లేదండి, ఒక చిన్న లోపం ఉండే, అది కూడా మీకు చెప్తాను. మీరు ఆ ఇంజనీర్ రిటైర్డ్ అయి ఉన్నారు, కావాలంటే పిలిచి మాట్లాడించండి. ఆయన గ్రౌటింగ్ చేసి ఆ చిన్న సీపేజ్, అంటే సీపేజ్లో ఇసుక పోతేనేమో డ్యామేజ్ అవుతుందండి బ్యారేజ్కి. ఇప్పుడు ఇసుక పోలేదు, ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఇసుక పోయిందని చెప్పారు కానీ ప్రూఫ్ లేదు దానికి. కానీ ఇక్కడ ఏంటంటే ఇసుక పోలేదు, బుంగలు వచ్చినాయి. బుంగలు మీరు ప్రపంచంలో భారతదేశమే కాదు తెలంగాణే కాదు ఎక్కడ ప్రాజెక్టులనైనా బుంగలు వచ్చుడు కామన్ అండి. బుంగలు రాగానే ఏం చేస్తారంటే అలర్ట్ అయి గ్రౌటింగ్ చేస్తారు. ఇక్కడ అన్నారంలో మీరు ఏ ఇంజనీర్ అన్నా తీసుకొచ్చి కూర్చోబెట్టండి, మీరు స్ట్రింగ్ ఆపరేషన్ చేయండి, లేదంటే షరత్ లాంటి వాళ్ళతో మాట్లాడించి మీరు చెప్పండి. ఎక్కడ కూడా ఒక్క చిన్న ఇసుక రేణు అనేది సీపేజ్ లో రాలేదండి. కేవలం వాటర్ లీక్ అయితేనే ఆయన గ్రౌటింగ్ చేసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనను పక్కన కూర్చోబెట్టింది. ఆయన రిటైర్మెంట్ కున్న వ్యక్తిని 6 నెలల పాటు ఆయనను కంటిన్యూ చేయకుండా నువ్వు ఎందుకు పూడ్చినావు, బుంగలు ఎందుకు పూడ్చినావు నువ్వు? ఈ బుంగలు పూడ్చడం అనేది అది ఎవ్రీ ఇయర్ చేసే మెయింటెనెన్స్ వర్క్ అండి. అంటే ఇవాళ ఇప్పుడు ఆయన కేసీఆర్ రావాలి అసెంబ్లీలో మేము చర్చిస్తాం, కేసీఆర్ వచ్చి చెప్తే అయిపోతాయి కదా. నేనేమంటున్నా, కేసీఆర్ గారికి కూడా మీ ద్వారా నేను ఒక అప్పీల్ చేస్తున్నా, దయచేసి మీరు అసెంబ్లీకి రాకండి. ఎందుకంటే మీకు సమఉజ్జి ఇరిగేషన్ మీద నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అసెంబ్లీలో లేడు. మీ రేవంత్ రెడ్డితో చర్చకు రావాలనుకుంటే రియల్ ఎస్టేట్ మీద రావాలండి. కేసీఆర్ గారికి ఏమో వంపెక్కడ, మిట్టెక్కడ, లోయలు ఎక్కడ, రిజర్వాయర్లు ఎక్కడ కట్టాలి, ఇదంతా సమగ్రంగా అవగాహన ఉంది తెలంగాణ మీద. ఇంజనీర్లకు కూడా లేనంత జాగ్రఫికల్ అవగాహన, నేను చెప్పేది టెక్నాలజీ కాదు, జాగ్రఫికల్ అవగాహన. ఎక్కడ ఏ బాగున్నది అనేది కూడా ఈయనకు తెలుసు. కానీ రేవంత్ రెడ్డికి ఏంటంటే ఏదైనా సర్వే నెంబర్ చెప్తే ఆ భూమి ఎవరిది, అది ఎవరు కబ్జా పెట్టిండు, దానిలో ఏమున్నది అనేది రేవంత్ రెడ్డి తెలుసు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసినండి, కనీసం రియల్ ఎస్టేట్ అన్నా చాలా భూమి అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి కేసీఆర్కి ఇరిగేషన్ మీద ఉన్నట్టు రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ మీద ఉంది అనుకుంటే ఆయన అక్కడ కూడా అసమర్థునిగా ఆయనే ఇచ్చేశాడు. ఇవాళ స్పీచ్ మీద నేను ఒకటే మాట మాట్లాడతానండి. ఆయన 90% అబద్ధాలు మాట్లాడిండు. నేనేమో సెట్ చేసుకుంటా కూర్చున్నా, శరత్ గారు కరెక్ట్ చేయాలి. యూకే కాన్స్టిట్యూషన్, దేశాలలో ఉన్న కాన్స్టిట్యూషన్, ఎక్కడన్నా ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తే ఏమన్నా పనిష్మెంట్ ఉందా అంటే ఎక్కడ కనబడతలేదు. అది మన దౌర్భాగ్యం. వాళ్ళు గూగుల్ ఏం చెప్తుందంటే ప్రజలే ఆలోచించాలి, ప్రజలే ఆయన దించేయాలని గూగుల్ చెప్తున్నది. అంటే ఏ రకంగా కూడా ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడితే పనిష్మెంట్ లేదు. నేను మీ పీసీఆర్ కు అడగండి, ఇంజనీర్స్ రిపోర్ట్ పెట్టాను, అందులో మీరు ఎక్స్ట్రాక్ట్స్ 3 సార్లు మేడిగడ్డ కట్టాలని ఇంజనీర్ చెప్పారు, అది చూపెట్టండి మీరు. రెండోది ఒక్క నీటి చుక్క కూడా అందుబాటులో లేదని చెప్పాడు. వరద పోతే ఎత్తిపోసుకోవాలి కానీ వరద పోతలేదని చెప్పాడు. అది కూడా నేను ఇవాళ మార్నింగ్ 6 o'clock 1,22,000 క్యూసెక్కులు, అంటే దాదాపుగా 11-12 టీఎంసీలు మేడిగడ్డ దగ్గర నుంచి పోతున్నది. నేను మీ లక్ష్మీ బ్యారేజ్ రికార్డ్ అంతా కూడా మీ పీసీఆర్కి ఇచ్చాను. ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పాడని చెప్పడానికి 2 చాలండి. లాస్ట్కి ఏంటంటే ఆవు కథ ఎన్నిసార్లు వినాలండి? నాకు అనిపిస్తుంది, నేను చాలా బాధతో చెప్తున్నా, నాకు కూడా క్యాన్సర్ వచ్చింది. విద్యాసాగర్ రావు గారికి, జయశంకర్ సార్కి వచ్చినప్పుడు నాకు కూడా వచ్చుంటే ఈ కష్టాలను, కన్నీళ్లను, ఇవన్నీ చూడాల్సిన దౌర్భాగ్యం నాకు ఉండకపోయేది. ఎందుకంటే నాకు వినలేకపోతున్నా అబద్ధాలను, ఆవు కథలను వినలేకపోతున్నా.
సరే తెలంగాణ వాళ్ళు ఆయన దృష్టిలో ఎడ్డి వాళ్ళు గుడ్డి వాళ్ళు అని అనుకోవచ్చు, అది తెలంగాణ ప్రజల విజ్ఞతకు లేదు వదిలేద్దాం, ఏం ప్రకాష్ గారు చేస్తారని. మీలాంటి మేధావులు ఉండాలి. ఎస్ మీరు అట్లా అనొద్దు, సారీ. ఎస్ ఇప్పుడు రాజకీయాలు పార్టీలు అధికారులు కానీ మీరు అట్లా దయచేసి అనొద్దు. ఎస్ శరత్ గారు